సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. 2 సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. జాతర ఎపిసోడ్ అయితే దానమ్మ మొగుడు చాలా బాగుంది. సూపర్ ఉంది, సూపర్ ఉంది, సూపర్ సూపర్. తిరిగిపోయింది. చాలా బాగుంది, మస్తు. సెకండ్ హాఫ్ అయితే సూపర్. అసలు ఫైట్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అసలు మైండ్ బ్లాక్ అయిపోతాం మొత్తం. అలా తాత పేరు నిలబెట్టాడు. సూపర్ అన్న, సూపర్ పోయింది. ట్రిపుల్ ఆర్ ని బ్రేక్ చేసేది బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ భయ. అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా చాలా ఇక్కడికి ఫుల్ మీల్స్. అల్లు అర్జున్ అన్న ప్రతి ఒక్క ఫ్యాను ఇట్లా కొట్టుకొని వేసుకొని తగ్గేదేలే అంటాం. మినిమం బ్లాక్ బస్టరే. అరే బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. ర్యాంపు ర్యాంపు రప్ప రప్ప. అసలు బుర్ర బుర్ర జాతర సీన్ చూసి ఏడుస్తున్నా అన్న. జాతర సీన్ లో పుష్పాన్ని చూసి నేను ఏడుస్తున్నా. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. ఆస్కార్ ఆస్కార్ అంతే, ఆస్కార్ అంతే. అన్న యాక్టింగ్ అన్న యాక్టింగ్ అన్ని అవార్డులు అన్నకే. తీసుకున్నారు కదా అల్లు అర్జున్, అది చూడలేకపోయాను. అసలు యాక్టింగ్ చాలా బాగుంది. ఈ క్లైమాక్స్ సూపర్ సూపర్ ఉంది. సూపర్ సూపర్ హిట్. అస్సలు తగ్గేది. రప్ప రప్ప అస్సలు తగ్గేదే లే. రప్ప రప్ప హిట్ హిట్. పుష్ప గారి తాండవ 3000 కోట్లు. 3000 కోట్లు పక్క. 3000 సూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. జాతర బాస్. తిరిగిపోద్ది. అసలు మెంటల్ కూర్చొని మీద వస్తాయి. బ్లాక్ వస్తారు 1000 కోట్లు. రపా 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 వైల్డ్ ఫైర్ 1500 మామూలు రచ్చగా తగ్గేదేలే. పండుగ పండుగ స్టార్ట్ అయ్యింది. లోపల తగ్గేదేలే. సినిమా బాగుంది. సినిమా మొత్తం రప్ప రప్ప నరకుడే. జాతర జాతర ఒకటే వర్డ్ రప్ప 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 రప్ప. సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్. సూపర్ క్లైమాక్స్ సూపర్ బ్రో. చేసాడు అంతే. సో అది ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత సంతోషంగా చెప్తూ ఉన్నారు. రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం. పాన్ ఇండియా పుష్ప 1 హిట్ అయింది పాన్ ఇండియాగా. సో ఇప్పుడు అదే రిపీట్ చేస్తూ ఉన్నాడు మన పుష్పరాజ్ అంటూ కూడా ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కలెక్షన్స్ వైజ్ కూడా 1500 కోట్లు ఖాయం, 2000 కోట్లు ఖాయం అంటూ కూడా వాళ్ళ ఆ ఆనందం వల్ల హుషార్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం. అయితే సినిమా గురించి మనం మాట్లాడాలి అంటే, పుష్ప 2 గురించి మాట్లాడాలి అంటే సుకుమార్ డైరెక్షన్ గురించి వి షుడ్ డిస్కస్. బికాజ్ అంటే ప్రతి ఎలిమెంట్ ని కూడా ఎక్కడ తగ్గకుండా సమపాలనలో అలా వడ్డించేశారు సుకుమార్. సో నిజంగా రొమాన్స్ కానివ్వండి, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానివ్వండి, లేదంటే ఇమోషన్స్, డ్రామా, అలాగే భక్తికి సంబంధించి గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రతిదీ కూడా సినిమాలో హైలైట్ అని చెప్పాలి. అంటే ప్రతి 10 మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్కి ఒకసారి అలా జుప్పాని ఇలా హైలైట్ అవ్వడం మనం చూడొచ్చు సినిమాలో. సో గంగమ్మ జాతరలో అయితే లిటరల్లీ పూనకాలు తెప్పించారు అల్లు అర్జున్ అని కూడా ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. స్పెసిఫికల్లీ మనం సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా సినిమాలో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నాట్ ఎవ్రీ టైం అన్నట్టు
ఏదో కావాలని ప్లేస్ చేయాలన్నట్టుగా ఫోర్స్ఫుల్గా సాంగ్స్ వస్తూ ఉంటాయి, అబ్బాయి ఇప్పుడు సాంగ్ వచ్చింది అన్నట్టు. బట్ మన ఈ సినిమా పుష్ప 2 సినిమా గురించి మాట్లాడాలంటే ప్రతి సాంగ్ కూడా అరే అసలు ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు అలా సన్నివేశంలో వచ్చి వెళ్ళినట్టే ఉంటుంది, కానీ స్పెసిఫికల్ ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టారు ఇక్కడ ప్లేస్ చేశారు పాటని అయితే ఖచ్చితంగా అనిపించదు. సో అలానే ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతి సాంగ్ని కూడా ప్రతి మూమెంట్స్ని కూడా ఎంజాయ్ చేశారు. లిటరలీ థియేటర్స్లో కుర్చీలెక్కి డాన్స్ చేస్తున్న విజువల్స్ కూడా కొన్ని చూసాము. సో సౌత్తో పాటు నార్త్ను కూడా ఊపేస్తోంది పుష్ప 2 అని చెప్పాలి. ఇంతకుముందు లైక్ అంటే ప్రమోషన్స్లో వాటిలో చూస్తే కనుక మనం రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి జక్కన్న చెప్పారు, సో అల్లు అర్జున్ నీకు నార్త్లో ఎటువంటి మానియా ఉందో, ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉందో నీకు అర్థం కావట్లేదు, అక్కడ కూడా ప్రమోషన్ చేయని చెప్పారు. సో నిజంగా ఆ మాటలకి తగ్గట్లే పుష్ప 1 ఎలా అయితే రూల్ చేసిందో నార్త్ మొత్తం కూడా ఇప్పుడు కూడా పుష్ప 2తో నార్త్ మొత్తం కూడా దుమ్ము దులిపేస్తున్నాడు పుష్పరాజ్. కథకి ఒక బ్రాండ్ సెట్ చేశారు అల్లు అర్జున్. పుష్ప 2కి ఇంటర్నేషనల్ టచ్ కూడా ఇచ్చారు సుకుమార్. సో దాంతో అడుగడుగునా కూడా ఎలివేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో సుకుమార్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ప్రతి ఆడియోని కూడా అలా సీట్కి కట్టిపడేశారని చెప్పాలి. ప్రతి 10 to 15 minutes కి కూడా ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అల్లు అర్జున్ గురించి మాట్లాడాలంటే తన పాత్రలో లిటరల్లీ ఒదిగిపోయారు. సో నేషనల్ అవార్డు కాదు అంతకు మించి అవార్డు వచ్చేలాగా ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది అని కూడా ఫ్యాన్స్ చెప్పడం చూసాము. సో ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి నటించారని చెప్పాలి సినిమాలో. టెక్నికల్గా కూడా మరోసారి సౌండ్ వినిపిస్తూ ఉన్నారు. సో ఎలివేషన్ షాట్స్తో అద్దరు కొట్టేశారు మొత్తం టీం అందరూ కూడా. టెక్నికల్గా కూడా ఎంత హై ఉంది అనేది కూడా సినిమా మనకి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతట్లో కూడా హైలైట్ ఏంటి అంటే జాతర సీన్ అని ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ అండ్ ప్రతి ఒక్క పుష్ప 2 ఆడియన్స్ చెప్పడం అయితే మనం చూస్తూ ఉన్నాము. సో థియేటర్స్లో వైల్డ్ ఫైర్ని మనం చూస్తూ ఉన్నాము. క్రాకర్స్ కాలుస్తూ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ గెటప్ ఏదైతే ఉందో ఆ గెటప్ వేసుకొని కూడా చాలా మంది థియేటర్స్ వద్దకు వచ్చి హంగామా చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ హవా కనిపిస్తూ ఉంది.